ఏమిటి శివతత్వం? ఈ శివతత్వాన్ని అనుభవించాలే కానీ దాన్ని దర్శించలే. అది శివ అంటే ఇంకొక అర్థం ఏంటంటే, నేను శివుడికి ఆకారం ఉంది అనుకుని ఆ మార్గంలో వెళ్తున్నాను, వీరు ఇంకో రకంగా వెళ్తున్నారు. అన్నిట్లో ఉంటూ అన్నీ చేస్తూ రిజల్ట్ లేకుండా ఉండడం. ఎగ్జాక్ట్లీ భావన. మా కమ్యూనిటీలో అందరూ చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. అలాగే కొంతమంది ఆడంబరాలు వృత్తి, చాలా మేధావులందరం కూర్చున్నాం అనుకోండి, అక్కడ మేధావి భాషలో మాట్లాడాలి. అన్నారు కదా ఒక ఇప్పుడు మిగతా వాటిని కూడా అది ఏ సాధన ఇప్పుడు నవవిధ భక్తి మార్గాలు చెప్తారు, అది మీరు ఏ సాధన ఇప్పుడు అది చేసి ఇష్టం వచ్చిన యూట్యూబ్లో ఏవో చూసుకొని చెప్పి అప్పచెప్పేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీరు శివుడే, అది లేదంటే ఆవిడ చెప్పినట్టు శవమే. జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. ఎంతోమంది ధ్యాన సాధనతో, ఆధ్యాత్మిక శాస్త్ర సాధనలతో, ఆధ్యాత్మిక పరిశోధనలు చేసి ఎంతోమందికి ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తున్న ఆధ్యాత్మికవేత్తలతో ఎన్నో అద్భుతమైన విషయాలను మనం చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి జ్ఞానసభలో శివతత్వం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏమిటి శివతత్వం? అందులో ఉన్నది రిచువాలిటీయా, స్పిరిచువాలిటీయా అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం ఈ చర్చ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ చర్చలో మనతో పాటు ముగ్గురు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. మొదటగా మనతో పాటు 20 సంవత్సరాల నుండి జ్యోతిష్య శాస్త్ర నిపుణులుగా ఉన్నటువంటి శేషగిరిరావు గారు. నమస్కారం సార్. తర్వాత గత 20 సంవత్సరాల నుండి పిరమిడ్ ధ్యానం చేస్తూ పిరమిడ్ మాస్టర్గా ఎంతోమందికి పిరమిడ్ ధ్యానాన్ని నేర్పిస్తున్న గీతా లక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్కారం. జ్ఞానసభకు నమస్కారాలు. గత 20 సంవత్సరాల నుండి రాజయోగ అధ్యాపకురాలుగా ఎంతోమందికి రాజయోగ మెడిటేషన్ అందిస్తున్నటువంటి బీకే లావణ్య గారు. నమస్కారం అండి. నమస్తే. మీ అందరికీ జ్ఞానసభ శివతత్వానికి చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. స్వాగతం. ధన్యవాదాలు. ముందుగా చెప్పండి అక్కయ్య, శివ అంటే ఏంటి? శివతత్వం అంటే ఏంటి? మనం శివ అనేది కూడా యాక్చువల్గా యాక్చువల్లీ సదాశివ. సదాశివ, ఇది ఇట్స్ కంప్లీట్. సదా అంటే ఏంటి అంటే నిరంతరం ఉండేటువంటిది, రైట్? నిత్యమైనటువంటిది. సదా అంటే ఇంకొక మీనింగ్ కూడా ఏంటి అంటే ఏకరసంగా ఉండేటువంటిది, వన్నెస్, రైట్? అండ్ సదా అంటే ఏంటి అంటే ఆది అంతం రెండూ కూడా లేనటువంటిది, రైట్? ఏ విధంగా మనం ఒక సర్కిల్ ఉందనుకోండి, మనకి ఆదేమని చెప్తాం, అంతమేమని చెప్తాం, మొత్తం ఒకటే, అంతా మొత్తం ఒకటే. నో బిగినింగ్, నో ఎండింగ్. అలాగే ఒక చొక్కు ఉందనుకోండి, ఒక పాయింట్ ఉందనుకోండి, దానికి ఆదేంటి అంతమేంటి లేదు. సో సదా అంటే నిరంతరం ఎల్లవేళలా ఏకరసంగా ఉండేటువంటి. శివ అంటే మనం సంస్కృతంలో కానీ దీని అర్థం తీసుకున్నట్లయితే జ్యోతి, బిందువు, ఒక లైట్, ఒక ప్రకాశము అని దీని అర్థం. అందుకని ఒకప్పుడు పాతకాలంలో 1, 2, 3 అని 0 అనేవారు కదా, శివ అనేవారు చివర్లో. ఓకే. ఇప్పుడు మనం 0, 1, 2, 3 అని చెప్తున్నాము, అప్పట్లో శివ అని మొదలు పెట్టేవారు. శివతో ప్రారంభం. శివ 1, 2, 3, 4. రైట్. సో శివ అంటే వాస్తవంగా శాబ్దాధిక అర్థం. నా శబ్దానికి అర్థం కానీ మనం తీసుకున్నట్లయితే అది జ్యోతి స్వరూపం, బిందు స్వరూపం అని దాని అర్థం. అంటే సదా జ్యోతి, సదా ప్రకాశించేటువంటి వారు పరమాత్ముడు, భగవంతుడు. అలాగే ఆయన జ్యోతి స్వరూపుడు. అందుకనే మనం శివలింగం తయారు చేస్తాం. ఎంత మంచి శివలింగానికైనా మధ్యలో 3 అడ్డగీతలు పెట్టి మధ్యలో బొట్టు పెడతాం. ఆ అడ్డగీతలు, బొట్టు లేనిదే శివలింగానికి విలువ అనేటువంటిది లేదు. ఆ 3 అడ్డగీతలు ఎందుకు పెడతాం మనం తర్వాత తెలుసుకుందాము. కానీ అందులో మధ్యలో పెట్టేటువంటి బొట్టు, అలాగే ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళు కూడా 3 విభూది రేఖలు పెట్టుకుని మధ్యలో బొట్టు అనేటువంటిది పెట్టుకుంటారు. దాని గుర్తే జ్యోతి స్వరూపం. పరమాత్ముడు ఒక జ్యోతి, ఒక పాయింట్ ఆఫ్ లైట్. దీనికి అర్థం కింద మనం శివలింగాన్ని అలా తయారు చేసుకున్నాం. అయితే మనం జ్యోతిని పెట్టుకుందని మనం పూజలు చేయలేము, దాని మీద మనం అభిషేకాలు చేయలేము. కాబట్టి సుందరమైనటువంటి శివలింగ ఆకారాన్ని మనం తయారు చేసుకుని దానికి మనం పూజ చేస్తూ ఉంటాం.
అంటే ఒక ఫిజికల్ ఫామ్. ఒక ఫిజికల్ ఫామ్ అనేటువంటిది మనకు అలవాటు అయిపోయింది. ఫిజికల్ ఫామ్ లేకుండా చేయమంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? సో దానికి మనము అందుకని ఫిజికల్ ఫామ్ కూడా ఎలాంటిది ఇచ్చాం, మనం మానవాకృతి ఇవ్వలేదు, శివలింగ ఆకారాన్ని ఇచ్చాం. ఆ శివలింగ ఆకారాన్నే మనం పూజ చేస్తూ. ఇంకోటి మనం గమనించినట్లయితే ఎంత మారుమూల గ్రామానికి వెళ్ళినా శివాలయం లేని ఊరంటూ ఉండదు. ఎస్, ఇదైతే ట్రూ. ఒక మనం చూడండి 2-3 కోడళ్ళ దగ్గర చిన్న అమ్మవారి గుళ్ళు పెడతారు. ఆ అమ్మవారి గుడి అయినా ముందేం కనిపిస్తుంది మనకి? శివలింగమే కనిపిస్తుంది, తప్పనిసరి కంపల్సరీగా కనిపిస్తుంది. సో శివాలయం లేని ఊరు అనేటువంటిది లేనే ఉండదు. ఇంకోటి అతి పురాతనమైనటువంటి ఆలయాలు కూడా శివాలయాలే ఉంటాయి. వాస్తవంగా అతి పురాతనమైన శివాలయాలు భారతదేశంలో లేవు. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు చైనా, ఇక్కడ కింద మలేషియా, ఇండోనేషియా, ఇదంతా ఒకప్పుడు భారతదేశమే, అఖండ భారతదేశం, రైట్? తర్వాత అఫ్కోర్స్ పొలిటికల్గా చాలా విభజనలు వచ్చాయి. సో అతి పురాతనమైన 1000 సంవత్సరాల క్రితం నాటివి యాక్చువల్గా శివలింగ ప్రతిమలు మనకు ఆఫ్ఘనిస్తాన్ ఆ దేశాల్లో కూడా బయటపడ్డట్టు మనకి చరిత్రలో వస్తుంది. అంతే ఆదిగా శివునికి శివలింగ రూపంలో పూజ అనేటువంటిది జరుగుతూ ఉంది. అందుకే ఆది దేవుడు అంటారు. ఆది దేవుడు అంటే ద హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్, ద హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్, హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ ద బిగినింగ్ ఆల్సో. ద బిగినింగ్ అండ్ ది ఎండ్. ఎలాగంటే మనకేంటంటే అన్నిటికీ కూడా ఒక బిగినింగ్ ఒక ఎండ్ పెట్టుకోవడం అలవాటు. ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే రోజులో 24 గంటలు ఉంటాయి, కరెక్టే, రైట్? బట్ ఈ 24 గంటలు ఎప్పటి నుంచి ఆరంభమయ్యాయి అంటే మీరు చెప్పగలరా? అదే అర్థం చేసుకోవాలి. లిమిట్ ఉంటుంది, బట్ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎప్పుడు ఇది ఎండ్ అవుతుంది? సో బిగినింగ్ ఎండింగ్ ఉండదు. బట్ దెర్ ఈస్ అ ఫైనైట్ స్ట్రక్చర్, దెర్ ఈస్ అ ఫైన్ అంటే ఒక లిమిట్ ఉంది. 24 గంటల రోజు ఉంది, కానీ ఇది ఎప్పుడు ఆరంభమైందండి మనం చెప్పలేము, ఎప్పుడు ఎండ్ అవుతుంది కూడా ఉండదు. సో ఆది లేదు, అంతము లేనండి. భగవంతుడు కూడా అంతే, ఆయనకి ఆది అంతము రెండు కూడా లేదు. అందుకే వారు సదాశివ. శివ అంటే ఇంకొక అర్థం ఏంటంటే కళ్యాణకారి, మంగళకారి, శుభకారి. అందుకనే శివ అని అంటే ఏమంటారు, భగవంతుడు అంటే అందరికీ మంచి చేసేవాడు అంటారు, కానీ భగవంతుడు చెడు చేసేవారని అయితే ఎవరు అనుకోరు. మొత్తం విశ్వానికి ఆయన అధిపతి కాబట్టి, మొత్తం విశ్వానికి ఆయన కళ్యాణం చేస్తారు కాబట్టి శివ అంటే కళ్యాణకారి, శుభకారి, మంగళకారి. ఈ అర్థం తెలుసుకుని ఎప్పుడైతే మనం శివుని యొక్క స్మృతిలో మనం ఉంటామో దాన్ని మనం ఎక్కువ ఫీల్ అవ్వగలుగుతాం, ఎక్కువ మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఓన్లీ ఫిజికల్ స్ట్రక్చర్ కాకుండా బియాండ్ దట్ ఒక లైట్ ఫామ్లో ఉన్న ఇంత అర్థం తెలిస్తేనే ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలుగుతాం. 100%. దిస్ ఈజ్ ద రియల్ స్పిరిచువాలిటీ ఇన్ దట్. అదంతా రిచువాలిటీ అవ్వడానికి కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైపోయింది. థ్యాంక్ యూ అక్కయ్య. చెప్పండి మేడం, గీతా మేడం గారు. శివ అని మనం ఎల్లవేళలో పిలుస్తూ ఉంటాం, పేరు కూడా పెట్టుకుంటూ ఉంటాం పిల్లలకి. సి అంటే అంతటా వెలిసేది, వెలుగును చూపేది. వా అంటే వారి, జలం అంటే నిరంతరం ప్రవహించేది. ఆయన ఆదియోగి అని పిలుస్తారు శివుణ్ణి, ఎందుకంటే ఆయనలో నిరంతరం జ్ఞానం ప్రవహిస్తూ ఉంటుంది. జ్ఞాన ప్రవాహానికి చిహ్నం శివ. తలలో కూడా గంగామాతను క్రియేట్ చేసుకొని ఎప్పుడు ప్రవహింప చేస్తూ ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అదుపులో పెట్టుకుంటూ ఉంటారు. అంటే మనకున్న జ్ఞానాన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు విడదీయాలి, బయటికి పంపించాలి. ఎప్పుడు అవసరం లేదో అప్పుడు మనం దానిని అదుపులో ఉంచుకోవాలి. ఆ దానికి సింబాలిక్గా శివుడు, శివ, సి అంటే వెలిగేది, వా అంటే జలం. ఆ జలాన్ని, జ్ఞానాన్ని తను అదుపులో పెట్టుకొని ఉంటారు. ఈయనకి ఆదియోగి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం, ఎందుకంటే మొదట సప్త ఋషులకి జ్ఞానాన్ని బోధించిన వారు ఆదియోగి శివుడు. ఈ శివ శక్తి రెండు కలిస్తేనే మనలో శివతత్వం అనేది ఏర్పడుతుంది. ఓహో, శివతత్వంలో శివశక్తి రెండు ఉన్నాయి. శివ అనేది ఒక డివైన్ పవర్, దానికి రూపం ఏమీ లేదు. మానవ శరీరం అని, విష్ణువులాగా రూపం అని అలా ఏమీ లేదు. అదొక తత్వం, అదొక పద్ధతి, భగవత్ తత్వాన్ని చూపించేది. ఈ శివతత్వాన్ని అనుభవించాలే కానీ దాన్ని దర్శించలేం. అనుభూతి మన లోపల మనం చూడాలి.
రైట్. ఆ శివతత్వాన్ని. అంతరంగంగా చూసేదే దాన్ని బాహ్యంగా కనబడదు, కనిపించిన రూపం ఉండదు కదా, అందుకే ఆ లింగం ఆ లింగం పెట్టేస్తారు. ఆ లింగం వల్ల మనకి రూపమే ఉండదు, నిరాకారం అని మనకు తెలుస్తుంది. చేతులు, కాళ్ళు, ముఖము, కన్ను అది ఏమీ ఉండదు. అందుకని మనకి తెలుస్తుంది ఏంటి? శివ అరూపము. శివ అరూపము, ఏ రూపం లేనిదే శివ. వావ్, అల్టిమేట్ మేడం. ఈ భగవతత్వాన్ని మనము అనుభూతి చెందాలి. ఎలాగా? ఆయన ఇచ్చే గంగ అనే జ్ఞానం ద్వారా మనం దాన్ని అనుభూతి చెందాలంటే దానికి ఒకటే మార్గం ఏంటంటే, స్పిరిచువల్ లెవెల్లో మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకున్నప్పుడు ధ్యానం ఒకటే దానికి మార్గం. ధ్యానం ద్వారానే మనం ఆ గంగ అనే జ్ఞాన ప్రవాహాన్ని దర్శించగలం. ఇది శివ. శివకి అర్థం ఇది ఉంది. శివతత్వం మేడం, శివతత్వం అంటే దాన్ని అనుభవించే విధానాన్ని శివతత్వం అంటారు. ఎప్పుడైతే భయాతీతుడు, గుణాతీతుడు, భావాతీతుడు, ఆలోచనారహితుడు ఉంటాడో ఆయనే అదే శివతత్వం. ఆ శివతత్వాన్ని మనం భగవత్ రూపంలో దర్శించలేం. ఈ గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి. అది ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో ఆ శివతత్వాన్ని మనం అనుభూతి చెందుతాం. ఇంతకుముందు చెప్పినట్టు దర్శించలేం, దాన్ని అనుభూతి చెందుతాం. ఆ అనుభూతి చెందినప్పుడు మనలోనే ఉన్న శివతత్వం బయటకు వస్తుంది, దాన్ని అనుభవిస్తాం మనం. అందుకే శివోహం శివోహం అంటారా? సచ్చిదానందం అంటాం. ఆల్రెడీ ఎప్పుడు మనలో సచ్చిత్ ఆనందం ఉంటుంది, అదే సదాశివ. చిదానంద రూప శివోహం శివోహం. నిరంతరం ఆనంద రూపంలో ఉండేవాడే శివుడు. శుభకారుడే శివుడు, మంగళప్రదుడే శివుడు. అంటే ఇవన్నీ ఫిజికల్ ఫామ్స్ లో కాకుండా ఒక క్వాలిటీ రూపంలో, ఒక తత్వ రూపంలో మనలోనే మనం ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు, అనుభూతి చెందవచ్చు. అది మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళి ధ్యాన స్థితిని పొంది ఆ అనుభవాన్ని మనం స్వీకరించాలి. సంపూర్ణ ఆధ్యాత్మికతనే ఉంది తప్ప స్పిరిచువలే ఉంది తప్ప రిచువల్ అయితే కాదు. ఇది వండర్ఫుల్ వండర్ఫుల్ చెప్పారు మేడం. సార్ శేషగిరిరావు గారు నమస్తే. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలంటే ఒకరు ఆయన జ్యోతి స్వరూపుడు అనొచ్చు, ఇంకోరు వాళ్ళని మంగళ స్వరూపుడు అనొచ్చు. నా భాషలో శివుడు అంటే శాంతం అనొచ్చు, శాంతం. సో ఇలా అర్థాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ అసలు అర్థమే అయినప్పుడు, పరమార్థమే అయినప్పుడు ఇక్కడ మనం అర్థాల కోసం అన్వేషించడం అనేది ఉక్తి వృధా ప్రయాస. ఓకే. యద్భావం తద్భవతి. నేను శివుడికి ఆకారం ఉంది అనుకుని ఆ మార్గంలో వెళ్తున్నాను, అసలు ఆకారమే లేదు, బిందు స్వరూపం అని ఆవిరి వెళ్తున్నారు. వీరు ఇంకో రకంగా వెళ్తున్నారు. కానీ ఇక్కడ మన అందరి యొక్క పరమావధి ఆయన ఎలాగల్లా రీచ్ అవటం. ఓకే. సో ఆ రీచ్ అయ్యే మార్గాలు వేరుండొచ్చు. సో నాకు బంగారం దొరికింది, ముడి పదార్థం, నేను బ్రాస్లెట్ చేయించుకున్నా, ఆవిడ గొలుసు చేయించుకున్నారు, ఆవిడ ఇంకోటి చేయించుకున్నారు. కానీ అందరు మర్చిపోతుంది ఏంటంటే దాంట్లో ఉన్న మూల పదార్థం బ్రహ్మం. ఆ బ్రహ్మం ఎవరు? ఆ బ్రహ్మ పదార్థం ఎవరు? శివుడు. ఓకే. సో శివుణ్ణి దర్శించే విధానాల్లో తేడా ఉండొచ్చేమో కానీ శివుడి మీద ఎవ్వరికి భేదాభిప్రాయాలు లేవు. దర్శించే విధానంలో తను నిరాకారుడు అయినప్పుడు, ప్రకాశవంతుడు అయినప్పుడు, ఆకారం లేనప్పుడు మరి ఇన్ని విభేదాలు ఎందుకున్నాయి సార్ మార్గాల్లో? వస్తాయి ఆటోమేటిక్గా. మనిషి అనేవాడు ఇప్పుడు ఒక్కొక్క రకమైన, ఇప్పుడు మనం ఉన్నాం యాక్చువల్గా మన నలుగురం కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకుందాం సపోజ్. ఆ వెళ్ళినప్పుడు మీరు భోజన ప్రియుడు అనుకోండి, దగ్గరలో హోటల్ ఎక్కడ ఉందా అని చూస్తారు. సో ఈవిడ బంగారం మీద మమకారం ఉందనుకోండి, దగ్గరలో జ్యువెలర్ షాప్ ఎక్కడ ఉందా అని చూస్తారు. సో నాకు ఇంకేది ఇష్టమైతే అది ఎక్కడ ఉందా అని చూస్తాం, తర్వాతే మనకి ఆ పుణ్యక్షేత్రం వస్తుంది. అది సో అంటే ముందు ఏంటంటే మనిషి ఏవో ఒక కోరికలకు బందీ అవుతున్నాడు, దానివల్ల ఈ మార్గాలు వేరైపోతున్నాయి. ఇప్పుడు ఈ మార్గాలన్నీ ఏకం చేసే పరమావధి ఏదైనా ఉందా? అది నేనంటున్నా. ఇప్పుడు వారన్నా, నేనన్నా, ఈవిడన్నా, ఎవరన్నా కానీ శివుడు పరమావధి. ఇప్పుడు మీరు పాత రోజుల్లో కనుక చూస్తే కనుక అక్షరాభ్యాసం అనేది హిందూ సంప్రదాయంలో ఉంది అంటే ఓం నమ శివాయ అనే అక్షరాలు దిద్దించకుండా ప్రారంభం కాలేదు, అక్కడి నుంచి బిగిన్ అయింది. సో శివతత్వం లేకుండా, శివుడు లేకుండా రోజు లేదు. ఆవిడన్నట్టు సదా శివుడే. అందుకని ఇక్కడ మరి ఎవరే లేదు. ఇప్పుడు మనం అక్షరాలు దిద్దుకోవటం అనేది అక్కడ ఓం నమ శివాయతోనే ప్రారంభించాం. అక్షరాలు దిద్దడం అనేది ఓం నమ శివాయతోనే ప్రారంభమైంది. సో అంటే అక్కడే అక్షర సత్యం శివుడు అని అర్థం అవుతుంది.
అది అక్షర సత్యమే శివుడు శివుడు అని అర్థమవుతుంది. అక్షరాలతోనే నేర్చుకున్నాం. నేర్చుకుంటున్నాం. అంటే క్షరము లేనిది అక్షరం. రైట్. మరి ఈ శివ తత్వం ఏంటి సార్ అండి? అంటే శివతత్వం అంటే ఆయన ఒక్కటే మనం సూక్ష్మంగా కానీ బాహ్యగతంగా కానీ చెప్పాలంటే ఏకైక సూత్రం ఒకటే. ఆయన ఏది ఉంచుకోవాలి మనకి పంచాడు. మనం ఏం చేస్తున్నాం అంటే అన్నీ ఉంచుకుని ఎవరికి ఏమి ఇవ్వట్లే. రివర్స్ అది. అదే. అంటే ఇప్పుడు ఇది రిచువల్గా ఆగడం వల్ల ఉంచుకోవడం అనేది వచ్చింది. రైట్. కొంత ఉన్నది పెట్టేస్తా, మిగతాది నేను పెట్టేసుకుంటా. ఆ పెట్టేది కూడా భక్తితో పెట్టట్లే. ఇలా చేయకపోతే నాకు ఏదైనా జరుగుతుందేమో అని భయం. ఓ, ఇది ఇంకా అల్టిమేట్. వండర్ఫుల్ సార్. ఓం నమ శివాయ అని మనం అక్షరాభ్యాసం చేయించి పిల్లలకు చెప్తూ ఉన్నాము. కానీ నమ శివాయ అంటే నా అంటే ఏంటి, మా అంటే ఏమి, షీ అంటే ఏంటి, అవన్నీ మనము వివరించి చిన్నప్పటి నుంచి పిల్లలకి బోధించినామంటే వాళ్ళ ఆ ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవడానికి సులభంగా ఉంటుంది. నమ శివాయ అంటే నా అంటే నభం, ఆకాశం. ఓకే. మా అంటే మరుత్, గాలి. షీ అంటే షికి, అగ్ని. వా అంటే వారి, జలం. యా అంటే యజ్ఞం, భూమి, ఒక భూమి. ఇదంతా ఈ నమ శివాయ అంటే పంచభూత తత్వాలు ఉన్నాయి అందులో. అది పంచభూత తత్వమే శివతత్వం. ఓహో, ఇది అల్టిమేట్. ఈ పంచభూతాలని ఎప్పుడైతే మనం పూజిస్తామో అది పూజ రూపం అవుతుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీని స్వీకరిస్తామో అది శివతత్వం అవుతుంది. పూజకు తత్వానికి చిన్న తేడా అంతే. ఈ పూజలో కూడా మనం ఏం చెప్తున్నాము, ఈ పంచభూతాలను ఉపయోగిస్తున్నాం. విగ్రహం అంటే మనం భూమి ద్వారా కానీ ఒక లోహం ద్వారా కానీ చేస్తున్నాం. లోహమైన భూమి నుంచి వచ్చేది. అభిషేకం చేస్తున్నాం, నీటితో చేస్తున్నాం. పండు పలహారంతో చేసినా అది భూమి నుంచి వచ్చేది. పసుపుతో పూజ చేస్తాం, విభూతి పెడతాం. పసుపుతో పూజ చేసినప్పుడు అది మనకు మొక్కల ద్వారా వచ్చింది. అంటే పంచభూతాలు కనబడట్లేదు కాబట్టి వాటి నుండి వచ్చే వాటిని మనం అక్కడ అర్పించి చేయమని ఇలా వచ్చేసింది. ఈ పద్ధతి చెప్పిన దీపం అంటే అగ్ని స్వరూపం. అగ్ని స్వరూపం. మరి అక్కడ పెట్టిన మన అగరత్తులు అది వాయువు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు రిచువల్గా అవ్వడానికి కారణం ఏంటి అంటే ఫిజికల్గా లింగం ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నామో ఈ పూజ ఈ తత్వాన్ని పంచభూతాలు కనబడాయి కాబట్టి వాటి నుంచి వచ్చే వాటిని చిహ్నంగా పెట్టడం ప్రాక్టీస్ చేశాం. పెట్టి చేసాం పూజని. ఎంత ఆధ్యాత్మికత ఉందో ఇది. అంటే ఈ మనకు మహర్షులు చెప్పిన తత్వాన్ని వాళ్ళు ఒక మోడల్, ఇప్పుడు చిన్నపిల్లడికి యాపిల్ అంటే యాపిల్ చూపించినట్టు మన అది పూజ చూపించి ఈ పంచభూత తత్వాన్ని విమర్శించలేదు, మనకు తెలియలేదు. కానీ వాళ్ళు నిగూఢంగా పెట్టిన అర్థం అది. ఆ పంచభూతాలను కూడా మనము స్వీకరించి ఆ ఎనర్జీ ఏంటి, ఎలా ఉంటుంది అనేదే ఆ శివతత్వం, శివ పూజలో మనం తెలుసుకునే విషయం. వండర్ఫుల్ మేడం. అసలు ఎనర్జీ రూపంలో తీసుకోవడమే శివతత్వం అనేది ఇంకోటి, అసలు అది అల్టిమేట్. రైట్, వండర్ఫుల్. అద్భుతమైన ఆధ్యాత్మికత వస్తుంది. ఇప్పుడు శివుడి ఆవిర్భావం గురించి ఎక్కడైనా చరిత్రలో ఉందంటారా? వాస్తవంగా ఇందాక నుంచి మనం శివతత్వం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. తత్వము అంటే దేని తాలూకన్నా క్వాలిటీ, గుణగణాలు. రైట్. అంటే వాళ్ళ తత్వమే అంతండి అంటాం. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎక్స్టర్నల్. అది బయటికి కనిపించేటువంటి విషయం కాదు. రైట్. బయటికి కనిపించి అది ఒక వ్యక్తి తాలూకు తత్వం ఎప్పుడు బయటపడుతుందంటారు? వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళల్లో నిజంగా ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత వాళ్ళు నిలబడగలరని బయటపడతారు. సో తత్వము అంటే నిగూఢంగా ఉన్నటువంటి గుణమని దాని అర్థం. మరి శివుడిలో అలాంటి నిగూఢంగా ఉన్న గుణాలు ఏంటి అంటే, సిస్టర్ చెప్పినట్టు వారు సర్వ గుణాలలో సాగరుడు. సార్ శాంతి అన్నారు, మేడం జ్ఞానం అన్నారు. కానీ భగవంతుడు సర్వ గుణాలలో సాగరుడు, అది శాంతి సాగరుడు. అందుకే మనం శాంతి కావాలంటే శివుడి దగ్గరికి వెళ్తాం. ఆయన జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే దుఃఖహర్త, సుఖకర్త. అలాగే వీటిల్లోనే నెక్స్ట్ మీరు అడిగింది వస్తుంది, ఆయన అజన్మ. అజన్మ అంటే ఒక తల్లి గర్భం గుండా జన్మ తీసుకున్నటువంటి వారు. అలాగే అజన్మ. ఆ తర్వాత అశరీరి. అశరీరి నిరాకారుడు అంటే ఏ ఆకారము లేదని కాదు, శరీరం లేదు. శరీరం అనేటువంటి ఇంత పెద్ద పంచతత్వాలతో తయారైనటువంటి ఇంత పెద్ద ఆకారం లేదు. ఒక పాయింట్, ఒక జ్యోతి అంతే. ఇప్పుడు చూడండి, ఆకారం అనేటువంటిది మనది కంపారిజన్లో వస్తుంది కదా.
ఇప్పుడు ఈ లైన్ పెద్దది అంటాం, కానీ దానికన్నా పెద్ద లైన్ గీస్తే ఇది చిన్న లైన్ అయిపోతుంది. ఇప్పుడు దానికన్నా పెద్దది గీస్తే ఇది కనుమరుగైపోతుంది, అసలు కనిపించదు. సో మనకేంటంటే ఇంత 6 అడుగుల ఈ శరీరాన్ని చూసుకోవడం అలవాటు అయిపోయి దాని ముందు ఒక జ్యోతి ఎలా అనిపిస్తుంది, ఆకారం లేని దానిలో కనిపిస్తుంది. జ్యోతి అంటే ఆత్మకి నిదర్శనమే అంటారా? దానికే మనం ఇప్పుడు నెక్స్ట్ వస్తాం. అసలు వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సోల్ అండ్ సుప్రీం సోల్, ఆత్మకి పరమాత్మకి సంబంధమే. సో ఒకటేం తెలుసుకున్నాము, ఆ జన్మ అంటే ఎప్పుడూ కూడా ఒక తల్లి గర్భం గుండా వారు జన్మ తీసుకోలేదు. ఎందుకు అని కూడా మీరు అడగచ్చు. ఎందుకంటే మనం ఎవరు ఏది చెప్పినా దాన్ని ఎందుకని ఫస్ట్ అడగాలి. ఎందుకు జన్మ తీసుకోరు? ఎందుకంటే ఒక్కసారి తల్లి గర్భం గుండా జన్మ తీసుకుంటే ఏం చేయాలి, మనం కర్మ చేయాలి. కర్మ చేస్తే దానికి ఏముంటుంది, కర్మ ఫలితాలు కూడా ఉంటాయిగా. ఇంకా భగవంతుడు కూడా కర్మ ఫలితాన్ని అనుభవిస్తే మనల్ని కర్మ ఫలితం నుంచి ఎవరు తప్పిస్తారు? ఇప్పుడు ఊబిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక ఊబిలో ఉన్న వ్యక్తిని బయటికి తీయలేడు. ఏం చెప్తారు, కర్రన్న వేయాలి, తాడన్న వేయాలి. సో పరమాత్ముడు ఎప్పుడూ కూడా జనన మరణ చక్రాల్లోకి వారు రారు. రెండవది అశరీరి చెప్పుకున్నాం. మూడవది అభోక్త. అభోక్త అంటే పరమాత్ముడు మనలాగా దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ బాధను కానీ మనమేంటి పొగిడితే ఉప్పొంగిపోతాం, నిందిస్తే కుంగిపోతాం. సో ఇలాంటి భావాలకి అతీతుడు. బట్ దట్ డజంట్ మీన్ హీ డజంట్ ఫీల్ ఎనీథింగ్. ఆయన ప్రేమ సాగరుడు ప్రేమనివ్వకుండా ఎలా ఉంటాడు, కరుణాసాగరుడు కరుణివ్వకుండా ఎలా ఉంటారు. బట్ ఏవైతే మన హ్యూమన్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆవేశం, కోపం, క్షణికోద్రేకం, ఇవేమి భగవంతుడికి ఉండవు. అందుకే వారిని సదాశివ అన్నారు. అంటే సదా నిశ్చలంగా ఒకే స్థితిలో ఉండేటువంటి వారు పరమాత్ముడు, భగవంతుడు. కాబట్టి అజన్మ, అభోక్త, అశరీరి, జనన మరణ చక్రాల్లోకి రానటువంటి వారు, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేటువంటి వారు. ఎందుకంటే మనకి ఈ పుట్టుక ఎప్పుడు అనేది ఎందుకు మనకి ఉంటుందంటే, హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది లిమిటెడ్ కాన్షియస్నెస్. మనకి చావు పుట్టుకలు తప్ప ఇంకోటి మనకు తెలియదు. కానీ వీటికి బియాండ్ కూడా ఒక ఎనర్జీ ఉంది. మీరు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. కొంతమంది ఇళ్లలో చంటి పాపాయిలు ఉంటారు. ఓకే, వాళ్ళకి సరిగ్గా నడవడం కూడా రాదు, కానీ తెలియకుండానే దేవుడి పట్టం చూస్తే దండం పెడతారు. వాళ్ళకి ఎవరు నేర్పించారు నువ్వు దండం పెట్టని? నేర్పించిన అర్థం చేసుకునే వయసా వాళ్ళది? మరి ఎలా ఉంది అంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకి భగవంతుడితో ఉన్న సంబంధం జనన మరణాలకి అతీతమైన సంబంధం. దట్ రిలేషన్షిప్ ట్రాన్సెండ్స్ బర్త్స్. నేను కిందటి జన్మలో ఇంకొక ధర్మంలో పుట్టి ఇంకొకలాగా భగవంతుడిని ప్రార్థించవచ్చు, వచ్చే జన్మలో ఇంకొక ధర్మంలో పుట్టి ప్రార్థించవచ్చు, ఈ జన్మలో ఒక ధర్మంలో పుట్టి ప్రార్థించవచ్చు, నేను ఏ రూపంలో అన్నా ప్రార్థించవచ్చు. కానీ నాకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం, నాకు పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం జనన మరణాలకి అతీతమైంది. ఎందుకు జనన మరణాలకి అతీతమైందంటే ఆయన జనన మరణాలకి అతీతమైనటువంటి వాడు కాబట్టి. ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తారు. సో వీళ్ళకి అభిమానం తగ్గిపోవచ్చు, కానీ తల్లికి అభిమానం తగ్గిపోతుందా? ఎలా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ తల్లి కూడా ఎంత కిరాతకుడైన కొడుకైనా సరే నా కొడుకు కానీ నా కూతురు కానీ పాడైపోవాలనుకోదు. ఎందుకు? తల్లి అనేటువంటి రిలేషన్షిప్ పిల్లలు అనే రిలేషన్షిప్ కన్నా హైయెస్ట్, ఉన్నతంగా ఉంది, ఉన్నతమైన స్థితిలో ఉంది. కాబట్టి పిల్లల తాలూకు స్థితిగతులు ఎలా ఉన్నా సరే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి బాగుండాలి అంటారు. కాబట్టి భగవంతుడు ఈ జనన మరణాల అనేటువంటి ఆట ఒక 3 గంటల సినిమా అనుకోండి. మన 100 సంవత్సరాల జీవితం, ఇలాంటి 100 సంవత్సరాలు 3 గంటల సినిమాలు ఆయన చాలా చూశాడు మనవి. ఇది అసలు పాయింట్. కాబట్టి ఆయన ఏ జన్మలోనూ మనల్ని వదిలేలేదు. వదిలేస్తే మనమే వదిలేస్తాం. ఆయనకి మొత్తం ఈ సృష్టి నాటక చక్రం తెలుసు. అందుకనే అంటారు భగవంతుడు జ్ఞానసాగరుడు. జ్ఞానసాగరుడు అంటే ఏంటి? ఏం జ్ఞానం ఉంది భగవంతుడిలో? కంప్లీట్ కర్మ, అకర్మ, సుకర్మ, వికర్మ యొక్క కంప్లీట్ జ్ఞానం పరమాత్మలో ఉంది. సో అందుకని మనం ఒక్కొక్కసారి మన ప్రాబ్లమ్స్ని చూసి మనం భయపడిపోతాం, కానీ పరమాత్ముడు ఇలాంటి మన అనేక జన్మల్లో ఆయన చూస్తాడు కూడా. సో హీ డజంట్ డిటర్. ఆయన ముందు వెనక అనేటువంటిది అవ్వరు. సో పరమాత్ముడు నిరంతరం సదా ఎల్లవేళలా ఉండేటువంటి ఒక శక్తి. అందుకే శివుణ్ణి స్వయంభూ అని అంటారు. స్వయం ఆవిర్భవించేటువంటి. ఆవిర్భవించడం అంటే తల్లి గర్భం గుండా ఎట్టి పరిస్థితుల్లో తనకు తానే ఆ శక్తి అనేటువంటిది ఆవిర్భవించినటువంటి.
అలాగే పరమాత్మని సంతానమే ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతే మనలో ఉంది. ఆత్మ కూడా జనన మరణాలు అనేటువంటి చక్రంలో వస్తుంది, కానీ ఆత్మకి ఎప్పుడు వినాశనం లేదు. ఈ ఆత్మకి వినాశనం లేదు, పరమాత్మకి వినాశనం లేదు. సో ఈ రెండిటి మధ్య బాండ్ ఈజ్ వెరీ టైట్లీ కపుల్డ్. సో ఈ ఇన్స్ట్రుమెంట్, ఈ కాస్ట్యూమ్ మార్చుకోవచ్చు. నేను వైట్ సారీ కట్టుకున్నాను, సిస్టర్ పింక్ సారీ కట్టుకున్నారు, బ్రదర్ షాల్వా కుర్తా వేసుకున్నారు. ఎలాగైతే ఈ బాడీని మనం రకరకాల వస్త్రాలతో కప్పామో, స్త్రీ అని, పురుషుడని, హిందూ అని, క్రిస్టియన్ అని, ముస్లిం అని రకరకాల వేషాలతో ఆత్మ అనేటువంటి జ్యోతి కప్పబడింది. కానీ ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం అవినాభావ సంబంధం, జనన మరణాలకు అతీతమైనటువంటి సంబంధం. కాబట్టే ఏ మతంలో అన్నా చూడండి, హే ఖుదా, హే అల్లా, ఓ గాడ్, పరమాత్మ, పరంధామ, ఈశ్వర అని మీదకే చూస్తాను. ఎవరు కిందకి చూడరు, అందరూ పైకి. ఒకళ్ళు ఇలా అంటారు, ఒకళ్ళు ఇలా చూస్తారు, ఒకళ్ళు ఇలాగ అనుకుంటారు. చేసే పద్ధతులు వేరే, డిఫరెంట్. వై? బికాస్ మనకు తెలుసు అక్కడ ఎవరో ఉన్నారు అని, ఆయన వస్తాడని మనకు తెలుసు. కానీ అది ఎవరికి తెలుసు? ఈ బాడీ కాదు, ఇట్స్ ద సోల్ విచ్ నోస్. సో ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం అవినాభావి, అవినాశి సంబంధం. అందుకనే భగవంతుడు ఉన్నాడా లేదా, ఈ శివుడు ఎలా పుట్టాడు, ఈ లాజిక్ ఎందుకు వస్తుంది అంటే మనిషికి లాజికల్గా ఆలోచించడం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పిస్తుంది. అది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తుంది? తర్కం నేర్పిస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ. కానీ స్పిరిచువాలిటీకి అదే డిఫరెన్స్. నీవు ముందు నమ్ము, తర్వాత నీకు అది అర్థమవుతుంది. రైట్. నువ్వు నమ్మితే, నువ్వు సాధనలోకి వెళ్తే, ఇప్పుడు 2+2 = 4 అని చెప్పాడు, నేను 2+2 = 6 అని చెప్తాను. ఏంటి రాంగ్? ఎందుకు? మనకి 2+2 = 4 అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాలు అంటుంది. ఈ 3 అక్షరాలు 3 అనే ఎందుకు అనాలి, 2 అని ఎందుకు అనకూడదు? ఇప్పుడు నేను ఈ ప్రశ్న ఎవరైనా అడిగానంటే ఏమంటారు? నువ్వు అసలు చదువుకున్న దానివైనా అంటారు. బట్ రియల్గా ఆలోచిస్తే దీనికి 3 అని కూడా ఎవరో పెట్టారు పేరు, అంతే. ఇప్పుడు 3 అంటున్నాను. సో మనకి జన్మలుగా 3 అంటే 3 ఫింగర్ చూపిస్తే 3 అని చూపెట్టాలని అర్థమైపోయింది. సో ఇలాగా మన బ్రెయిన్కి ఏంటి అంటే ఒక ప్యాటర్న్ అలవాటు అయిపోయింది. ఏదైనా సరే నిజంగా భగవంతుడు ఉన్నాడని ప్రూఫ్ ఏంటి అంటే ఫస్ట్ నీకు నమ్మకం అనేటువంటిది ఉండాలి. నమ్మకం ఉంటే నీకు అనుభూతి అవుతుంది. అండ్ అనుభూతికి మించిన అథారిటీ ఈ ప్రపంచంలో ఏది లేనే లేదు. ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా నేను ఆత్మను అనేది మాత్రం అందరూ ఒప్పుకుంటారు. ఆత్మ ఉన్నప్పుడు అది పరమాత్మ నుంచి వచ్చింది అనేది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ట్రూత్ కదా, అల్టిమేట్. చాలా బాగా చెప్పారు. ఆ పరమాత్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని మనం నిరూపించుకోవచ్చు కూడా. రైట్. అది సైంటిఫిక్గా కూడా నిరూపణ అయింది. మన ఋషులు, యోగులు, మహాయోగులంతా కూడా దాన్ని చూపించారు, కానీ మనం దర్శించలేకపోతున్నాం. రైట్. ఇప్పుడు సైంటిఫిక్గా చూసినప్పుడు మన మెదడే, జ్ఞాన కేంద్రమే ఒక శివలింగ ఆకారంలో ఉంటుంది. మనకు నెలవంక ఉంటుంది శివుడి మీద, అది మన మనసుకు చిహ్నం అని చెప్తారు. ఈ నెలవంక మన బ్రెయిన్లో, మన మెదడులో ఒక పార్ట్ రూపం ఉంటుంది. అది మన కర్మలన్నీ కంట్రోల్ చేస్తుంది. మాట్లాడాలన్నా, వినాలన్నా, చెప్పాలన్నా, మనం చేసే పనులన్నీ, అంటే ఒక రకంగా నెలవంక మనసుకు చిహ్నం అని చెప్పారు. మన మనసు చేసే పనులన్నీ అవి. ఇది మన మెదడులో హైపోథాలమస్ భాగంగా ఉంది. అంటే అప్పుడు మనం నెలవంక మనలో ఉంది అంటే మనం శివరూపము, శివతత్వమే కదా. దాన్ని దర్శించలేము కానీ అనుభవించవచ్చు. కానీ సైంటిఫిక్గా దర్శించాలనుకున్నా కూడా మన మెదడును భాగంగా చేస్తే నెలవంక హైపోథాలమస్ ఆ రూపంలో ఉంటుంది. ఈ హైపోథాలమస్ దాని కింద ఉండే పార్ట్ ఎలా ఉంటుందంటే మెదడులో రుద్రాక్షమాల లాగా ఉంటుంది. ఓకే. దాన్ని కొరాయిడ్ ఫ్లెక్సెస్ అంటారు భాగం. ఆ భాగం అది రుద్రాక్ష మాల షేప్లో ఉంటుందన్నమాట. శివుడు ఎక్కడో ఉన్నాడు, సదాశివ మనలోనే ఆత్మ ఉన్నాడు, మనలోనే సదాశివ శక్తి ఉంది, మనలోనే సచ్చిదానందం ఉంది. అంటే ఇవన్నీ మనం తెలుసుకోగలగాలి. శివుడు జటాజూటం మీద రుద్రాక్షమాల ధరిస్తాడు, అది కూడా మన మెదడు భాగంలోనే ఉంది. కొరాయిడ్ ఫ్లెక్సెస్ అంటే మెదడుకు చిహ్నంగా ఎందుకు చూపించారు అంటే జ్ఞాన కేంద్రమే అది కదా. శివతత్వం అంటేనే జ్ఞానం కదా. జ్ఞాన కేంద్రమే అది. అంటే ఆత్మ కేంద్రం కాదా జ్ఞాన కేంద్రం? అంటే మనసు కేంద్రంగా చూపించారు. అందుకని నెలవంకను ధరించారు కదా ఆయన. మన మనసును ఎలా పంపిస్తాం? మన ఇంద్రియం చెప్పినట్టు పంపిస్తాం. రైట్.
ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటామో మన కంట్రోల్లోకి వస్తుంది. అందుకే ఇంద్రియ నిగ్రహం అంటారు. అంటే శివుడు అనే ఆవిర్భావం లేదు కానీ ఉన్నదాన్ని మనలో దర్శించుకోవచ్చు అంటే దర్శించుకోవచ్చు. మనలోనే ఉంది శివతత్వం. అదంతా మానవుడే దేవుడు అని కూడా చెప్తున్నారు. ఆ దైవత్వం కూడా మనలోనే ఉంది. ఆత్మ అంటున్నారు. ఆత్మ కూడా పరమాత్మ శకలమే కదా. ఆ ఆత్మను దర్శించగలుగుతున్నామా? కానీ ఆ లింగాకారాన్ని దర్శించగలుగుతాం. ఆ లింగాకారమే మన మెదడు. దీనికి గుర్తుగానే వాస్తవంగా చాలా శివాలయాల్లో శివలింగం పెట్టి ముందు శాలిగ్రామాలు పెడతారు. ఓకే. కోటి శివలింగాల, సహస్ర శివలింగాలు, కోటి శివలింగాలని ఒక శివలింగం పెద్దది పెట్టి దాని ముందు చిన్న చిన్న శివలింగాలు పెట్టి వాటికి శాలిగ్రామాలు అని పెడతారు. అంటే ఆత్మలు అనేకం ఉంటాయి, వాటికి స్వరూపం శాలిగ్రామాలు. కానీ వాటి తండ్రి అయిన పరమాత్మ ఒక్కడు ఉంటాడు కాబట్టి పెద్ద శివలింగం అనేటువంటిది పెడతారు. పూజ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు అంటే పెద్ద శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఈ శాలిగ్రామాలన్నిటికీ కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు అనమాట. సో అది అందరి ఆత్మల యొక్క తండ్రి ఒక్క పరమాత్ముడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, సదాశివుడు అనే దానికి గుర్తుగానే. అండ్ మీకు ఇంకోటి కూడా ఏంటంటే ఈ శాలిగ్రామాలు పెట్టేటువంటి సాంప్రదాయం ఇప్పుడున్న ఆలయాల్లో తక్కువైపోయింది. కానీ ఒకప్పుడు పాత ఆలయాలు మీరు కొంచెం ఓళ్ళల్లోకి అది వెళ్ళి చూసినట్లయితే చాలా శాలిగ్రామాలు పెడుతూ ఉంటారనమాట. శాలిగ్రామాలు అనేటువంటిది ఆత్మకి గుర్తు, ఏదైతే మేడం చెప్తున్నారో. పెద్ద శివలింగం ఏదైతే ఉందో అది పరమాత్మకి గుర్తు. మొత్తం మీద మనకు అది అంతలోని అంతరార్థం అర్థం కాకపోయినా మనకు చూపించబడిన చిహ్నాలు అవే. సెరిబ్రో ఫ్లూయిడ్ వస్తుంది. అదేంటంటే మనలో ఒక ఫ్లూయిడ్ ని తయారు చేస్తుంది, ఈ కొరాయిడ్ ఫ్లెక్సెస్. అది స్పైనల్ కార్డులోకి ప్రవహిస్తుంది. ఆ ప్రవహించడమే గంగ మనలో. ఆయన తల మీద నుంచి ప్రవహింపచేసేది మన మెదడులో లోపల ప్రవహిస్తుంది. అదే జ్ఞానం, అదే గంగ రూపంలో మనం మొదట వివరించుకున్నాం. ఆ గంగ మన లోపల ఉన్న ఆ షట్చక్రాల్ని టచ్ చేస్తుంది స్పైనల్ కార్డు ద్వారా పోయి. ఆ 6 చక్రాల ద్వారా మనకి జ్ఞానం ఉద్దీపింప చేసినప్పుడు జ్ఞానం పుడుతుంది. అంటే ఆ ఫ్లూయిడ్ ఆ చక్రాల్లోకి వెళ్తుంది. ఈ చక్రాలు 114 శక్తులు ఉంటాయి మన లోపల, కూడలిలో. అందులో ముఖ్యమైనవి మనం తీసుకునేది మాత్రం 6 చక్రాలు, షట్చక్రాలు, సహస్రారం. ఈ షట్చక్రాల్లోకి ఆ ఫ్లూయిడ్ ప్రవహించినప్పుడు అందులో జ్ఞానము ఉద్దీపింప చేయబడుతుంది. ఆ చక్రాల్లో ఎప్పుడైతే ఈ ఎనర్జీ పోతుందో ఆ చక్రాలు ఉద్దీపింప చేయబడి ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటాం. అంటే టోటల్గా మీరు అన్నది ఏంటి మేడం? ఈ షట్చక్రాలను మనం యాక్టివేట్ చేసుకుంటే, సాధనతో అవి యాక్టివేట్ అయితే మనమే శివుడు అని తెలుసుకుంటాం. వావ్, ఇది మాకైతే అర్థమైంది. అది ఇప్పుడు మానవుడే మాధవుడు అంటున్నాము, కానీ ఎంతవరకు మనం దాన్ని అనుభూతి చెంది ఆచరిస్తున్నాం? రైట్. మానవుడే మాధవుడు ఎలా అంటే ఇగో ఇంత సైన్స్ ఉంది అందులో. ఉంది అంటే మనలో ఉంది శక్తి, దాన్ని మనం గమనించి ఆచరించాలి. రైట్. ఇప్పుడు దాన్ని గమనించి ఆచరించడానికి సాధన ఏంటి మేడం? ధ్యానం. అది కూడా శివ రూపంలోనే ఉంది మనకు. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. ఆ శ్వాస ద్వారా మనము ఈ జ్ఞానాన్ని పొందొచ్చు. ఎప్పుడైతే ఈ శ్వాసను చిత్తవృత్తి నిరోధం చేస్తామో అక్కడ గంగ ప్రవాహం వచ్చేస్తుంది. ఆ గంగ ప్రవాహము మన బాడీలోని 114 కుండలీలకి పోతుంది. అప్పుడు మనలో ఆ ధ్యాన సాధన వల్ల జ్ఞానం వస్తుంది. ఆ శివతత్వాన్ని మనం అందుకే ఫస్ట్ చెప్పాను కదా, దర్శించలేము, అనుభవిస్తాం, దాన్ని అనుభవిస్తాం. ఈ థర్డ్ ఐ అంటాము, త్రినేత్రుడు అంటాము. ఆ త్రినేత్రం ఎక్కడుంది? మన నుదుటి భాగంలో అని చెప్తారు. అది కంటికి కనిపించదు, మనోనేత్రం. మన మెదడులో ఉన్న పీనియల్ గ్లాండే ఆ మనోనేత్రం, ఆజ్ఞా చక్రం అని చెప్తారు. మనకు కూడా అది ఉంది అని చెప్పడానికే శివుల వారికి అది బయటికి చూపించి పెడతారంట, చెప్పించి పెడతారు. కానీ ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. ఓకే. ఇప్పుడు
సిస్టర్ గారు చెప్పారు కదా, పెద్ద శివలింగము చిన్న శివలింగాలు అంశాలు ఉంటాయి. అంటే పరమాత్మ గుణాలు చిన్న శివలింగానికి ఉండవా? ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనకి తొడి లేదా? ఉంది. దాన్ని ఎలా ఉద్దీపింపచేస్తాం? తొడి ఓపెన్ చెయ్యి అంటారు. ఎలా? ఆ మనోనేత్రాన్ని ఎలా చూడగలుగుతాం? ఈ ధ్యాన సాధన ద్వారా చూడగలుగుతాం. ఈ 114 శక్తుల్ని ఉద్దీపింప చేసినప్పుడు మనకు ఈ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. వండర్ఫుల్ మేడం. సార్, శివుడి ఆవిర్భావంలో ఇంత అంతరార్థం ఉంది. మీ పర్స్పెక్టివ్, మీ అండర్స్టాండింగ్ ఏంటండి? అంటే ఇక్కడ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఎప్పుడు కూడా జనం భాషలో చెప్పడానికి, జనం అర్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నం అయితే చేస్తాను. చెప్పండి. సో ఇక్కడ ఎవరి అంటే మనము ఒక చాలా మేధావులందరం కూర్చున్నాం అనుకోండి, అక్కడ మేధావి భాషలో మాట్లాడాలి. మనం బాగా చిన్నపిల్లల స్థాయి దగ్గర కూర్చున్నాం అనుకోండి, చిన్నపిల్లల తగ్గ భాషలో మాట్లాడాలి. అంటే మనం చేరవేసే విషయం అంటే ఇవాళ రోజుల్లో మనం ఎందుకు భగవంతుని పూర్తిగా జనాల దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నాం. సో దాన్ని అర్థమయ్యే విధానంలో కూడా చెప్పగలిగినప్పుడు కనీసం కొంతమందికి వాళ్ళు చేరుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా భక్తి అనేది నిజానికి తొలిమెట్టు అని చాలా సందర్భాల్లో చెప్పుకున్నదే. ఈ భక్తి అనేది ఒక నమ్మకం ఉంటేనే పుడుతుంది. అది కానీ ఆ నమ్మకం అనేది ఒకసారి నిజం ఉండొచ్చు, నిజం కాకపోవచ్చు. నమ్మిందంత నిజం అవ్వాలని లేదు కదా. అందుకని వివేకానందుడు అంటారు, ఫస్ట్ నువ్వు ఆత్మజ్ఞానం గురించి విను, తర్వాత దాని గురించి ఆలోచించు, దాని తర్వాత నువ్వు ధ్యానించు అంటాడు. అది ఫస్ట్ ఇది స్టెప్స్. సో ఈ స్టెప్స్ అనేది ఇక్కడ మనం కూడా చూసుకున్నప్పుడు బాల్య దశ, యవ్వన దశ, తర్వాత వచ్చేప్పటికి వృద్ధాప్యం అనుకోండి మధ్యలో. ఈ 3 స్టేజ్లని మనం అన్నప్రాసం రోజు ఆవకాయ పెట్టలేం. సో ముందు ఆ చిన్నపిల్లల్ని మనం చేర తీసుకున్నప్పుడు వాడికి అర్థమైన ఆయన ఇలా భగవంతుడు ఉన్నాడు, నువ్వు ఇలా సేవా గుణాలు అలవాటు చేసుకోవాలని చెప్పి చిన్న చిన్న కథల రూపంలో చెబితే ఆయనకి ఆ బీజాలు పడతాయి. కానీ మన అవి కాకుండా ఎంతసేపు ఏదో ఒక ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చేసి నీ ఇష్టం వచ్చిన యూట్యూబ్లో ఏవో చూసుకో అని చెప్పి అప్పచెప్పేస్తే వాడికి అర్థం కాని రైమ్స్ తప్ప జీవితంలో ఉండాల్సిన రైమ్ తెలియట్లేదు. రైట్. అంటే మీరు చెప్పేది ఏంటి సార్, మనకి ఏదో అప్పుడు ఆ కాలమాన ప్రకారంగా అర్థం చేపించడానికి ఇవన్నీ రూపాలు మనకు క్రియేట్ చేసి ఈ విధంగా చేయమని చెప్పారు అంటున్నారా? కాదు, ఏ రూపమైనా వెళ్ళు కానీ దేవుణ్ణి పట్టుకో. అది లాస్ట్ అది మీరు ఎలా ఇప్పుడు నేను నాస్తికుడినండి, నాకు అసలు దేవుడి మీదే నమ్మకం లేదు. సో నేను అనుకోకుండా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను, దర్జాగా వెళ్ళిపోతున్నాను రోడ్డు మీద అడదిడ్డంగా. కానీ ఎదురుకుండా ఏదో బండి వస్తుంది, మీ బోటి ఆయన సహాయపడి ఆయన ఒక లాగాడు నన్ను. ఆ నిమిషాన్ని నేనేమనుకున్నాను, అమ్మో నన్ను దేవుడు కాపాడాను. మరి ఎందుకు వచ్చింది ఆ మాట దేవుడు అని? ఎంత నాస్తికుడైనా ఆ పదం అక్కడ వాడాలి. అంటే దేవుడి యొక్క గుణం ఏంటంటే అవసరంలో ఉన్నప్పుడు ఆదుకోవటం. అందుకే ఇక్కడ మాధవుడు ఎప్పుడు అవుతాడు? పక్క మనిషి యొక్క సహాయాలు గుర్తించినప్పుడు. రైట్. సో అలా సహాయ గుణం అన్నది నిరంతరం నువ్వు అలవాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు శివుడే. అది లేదంటే ఆవిడ చెప్పినట్టు శవమే. ప్రత్యేకంగా ఆవిర్భావం ఏం లేదు, వారి రూపమే మన తత్వంలోనే ఉంది అంటున్నారు. అంతే. సార్ చెప్పింది చాలా కరెక్ట్. ఏంటంటే చాలా మంది మెడిటేషన్ చేయడానికి కూర్చుని ఏం చేయాలో తెలియక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అంటే చాలా మంది బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ సెంటర్ కూడా వచ్చి, సిస్టర్ మేము ఎన్నిసార్లు స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే జ్ఞానం లేకుండా మనం ధ్యానంలోకి మనం వెళ్ళలేము. అందుకనే మీరు బ్రహ్మకుమారిస్ కానీ వచ్చినట్టయితే ఫస్ట్ 7 days కోర్స్లో కంప్లీట్ ఆత్మజ్ఞానం, కంప్లీట్ పరమాత్మ జ్ఞానం, కంప్లీట్ సిస్టర్ కూడా చాలాసార్లు విన్నారు, కర్మల జ్ఞానం అంతా ఇచ్చిన తర్వాత 7వ రోజు వాళ్ళకి ధ్యానం చెప్తాం. సార్ అన్నారు కదా అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టరు, కానీ చాలా చోట్ల ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏంటి, అది ఒక స్టైల్ అయిపోయింది. చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మంచి డ్రెస్సులు వేసుకుని మంచి పీస్ఫుల్ అట్ మేము మెడిటేషన్ చేసేస్తున్నాము అంటారు. బట్ ఎంతవరకు కూర్చుంటున్నారు? అదంతా ఏంటి, ఒక 5-6 రోజులు ఉంటుంది, తర్వాత స్టార్ట్ చేసామండి కానీ ఎందుకంటే వాళ్ళు మెడిటేషన్లో ఉన్న ఆ తీయదనాన్ని, ఆ ఆనందాన్ని, ఆ అతీంద్రియ సుఖాన్ని వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు. అది ఆస్వాదిస్తే ఆ రుచి ముందు మిగిలిన రుచులని నీరసంగా కనిపిస్తాయి. ఆ రసం ముందు మిగిలిన రసాలు నీరసంగా, ఎందుకంటే జ్ఞానం లేని కారణంగా. ఫస్ట్ మనకి ఆత్మజ్ఞానం, అసలు నేనంటే ఎవరు, నేనంటే ఎవరు అంటే నేను ఆత్మను, నా వారెవరు అంటే పరమాత్ముడు భగవంతుడు. ఈ 2 సత్యాలు జీవితంలో, మిగిలినవన్నీ అసత్యం అంటే ఇదని కాదు, మార్పులు చెందేటువంటివి. ఫస్ట్ మనకి జ్ఞానం ఎప్పుడైతే మనకి కంప్లీట్గా దొరుకుతుందో అప్పుడు మనం మెడిటేషన్ చాలా అలవోకగా మనం చేయగలుగుతాం. అంటే ఇప్పుడు శివతత్వాన్ని మనం అనుభవించాలన్నా, తెలుసుకోవాలన్నా
రూపం కాకుండా సాధన చేయాలి అంటున్నారు ఓవరాల్ గా. అంతే సాధన లేకుండా ఏది లభిస్తుంది. మరి ఇందులో సరి అయినది ఏది మీ ద్వారా అందించబడాలి? ఎందులో అయితే మనకి అన్నిటికన్నా పరమాత్ముని యొక్క ఎనర్జీ, పరమాత్ముని యొక్క శక్తి క్లోజెస్ట్గా ఫీల్ అవుతామో అది మనకి కరెక్ట్, సరి అయినది. ఏది కూడా పుక్కిట పురాణం లాగా ఒక రిచువల్ లాగా మా ఇంట్లో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను, మా కమ్యూనిటీలో అందరూ చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. అలా కొంతమంది ఆడంబరాలు వృత్తి ఎగ్జాక్ట్లీ చూపించడానికి ఏమండి నేను ₹1,00,000 పెట్టి హోమం చేయాలి, సరిగ్గా కూర్చోడు, సరిగ్గా వేయడు. ఎగ్జాక్ట్లీ ఎందుకు అలాంటప్పుడు లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ లక్షలు పట్టుకొచ్చి ఎవరికైనా పేదవాళ్ళకి 10 మందికి పెట్టినా ఉపయోగం. నాకు ధనం వాడు పేద గొప్ప అన్నది లేదు, ఎవరిలో నిజమైన భక్తి ధనం ఉందో వాడిని నేను అనుగ్రహిస్తానంటాడు. రైట్. భక్తి కూడా ఎన్నో రకాలు, గాన మార్గంలో వెళ్తారు, అది నీ ఆత్మతోని నువ్వు చేయగలుగుతున్నావా? రైట్. ఇప్పుడు మార్కండేయుడు ఉన్నాడు, నచికేతుడు ఉన్నాడు, వాళ్ళంతా ఎలా చేశారు? ఒక ఆత్మ అని మేడం చెప్పినట్టు ఆత్మ పరమాత్మకున్న సంబంధం కనుక్కోవడానికి వాళ్ళు ఫస్ట్ ఆత్మ అని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని పొందారు. సో అల్టిమేట్ చివరగా మనం శివుడి నుండి రూపం నుండైనా తత్వం నుండైనా ఎన్నో రూపాలు ఉన్నాయి, పేర్లు కూడా ఉన్నాయి, మనకు తెలిసిందే. చివరగా అందులోని ఆధ్యాత్మికత ఏంటి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు ఏంటి సార్? ఏదైనా సరే ఎప్పుడైనా సరే మనం ఎన్ని పురాణాలు చదివినా లేదా ఎంతమంది మనకి ఎన్ని రకాలుగా బోధించినా ఈ సృష్టి మొత్తం కూడా నడపబడేవి రెండే రెండు, ఒకటి ప్రేమ, రెండోది త్యాగం. సో ఈ ప్రేమ త్యాగ గుణాలు ఏవైతే ఉంటాయో అంటే ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో మనిషి మీద మనకి వాళ్ళ మీద స్నేహం పెరుగుతుంది, ఎప్పుడైతే త్యాగం ఉంటుందో మనలో ఈర్ష్య గుణం నశిస్తుంది. సో ఈర్ష్య ఎప్పుడైతే లేదో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మంచిగా ఉంటాయి. సో సమాజం బాగుపడుతుంది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించడం అనేది సూర్యోదయం, మనం భక్తి ధ్యానంకి వెళ్ళటం అనేది మహోదయం. మహోదయం, వావ్. సూర్యోదయం కాదు మహోదయం చేసుకోవాలా. వావ్ వావ్ వావ్, సూపర్. దానికి సాధనే ముఖ్యం. అసలు పాఠాలు, ఆధ్యాత్మిక పాఠాలు ఏమిటి? యాక్చువల్గా సార్ మేడం ఇద్దరు కూడా శ్రీమద్ భగవద్గీత యొక్క శ్లోకాన్ని నాకు గుర్తు చేశారు. అర్జునుడు భగవంతుడిని అడుగుతాడు, నువ్వు మనసును అదుపులో పెట్టుకుంటున్నావు కానీ అది కళ్ళం లేని గుర్రం కదా, నేను దాన్ని ఎలాగ అదుపులో పెట్టుకోమని. దానికి భగవంతుడు చెప్తాడు, దీనికి రెండే మార్గాలు, ఫస్ట్ది అభ్యాసం, రెండు వైరాగ్యం. అభ్యాస వైరాగ్యాలు, ఈ రెండే మార్గాలు. అయితే వైరాగ్యం అంటే ఇక్కడ మనం దాన్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవద్దు. వైరాగ్యం అంటే అన్నీ వదిలేసి నేను అడవిలోకి వెళ్ళిపోతాను అనేది అసలు అది నిజమైన వైరాగ్యం కానే కాదు. అది ఎస్కేపిజం కింద వస్తుంది. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను తప్పించుకోలేను, నేను వెళ్ళి ఆశ్రమంలో కూర్చుంటాను. నో, మనం అందుకే భగవద్గీతలో కర్మయోగం మీద ఎంత పెద్ద చాప్టర్ ఉంది. సో నీ కర్మను నువ్వు ఆచరిస్తూ ఏ విధంగా అయితే తామర పువ్వు బురదలో ఉన్నా కూడా తామర తాలకు బురద అంటకుండా ఉంటుందో నీ కర్మ నువ్వు చెయ్యు, కానీ దాని యొక్క రిజల్ట్ ఎట్టి పరిస్థితుల్లో నీ చేతిలో ఉండదు. అన్నిట్లో ఉంటూ అన్ని చేస్తూ రిజల్ట్ లేకుండా ఉండడం, రిజల్ట్ ఆశించకుండా. ఎగ్జాక్ట్లీ. ఏ భావన లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తి. భావనతోనే మనం చేస్తాం యాక్చువల్గా ఏదన్నా సరే మనకి భావనతో, కానీ రిజల్ట్ ఏది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయగలిగే మనోస్థితి ఉన్నవాడే యోగి. యోగికి డెఫినేషన్ శ్రీమద్ భగవద్గీతలో చాలా ఇచ్చారు, కానీ అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి డెఫినేషన్ ఏంటంటే నిందా స్తుతి, మాన్ అపమాన్, సుఖ్ దుఃఖ్, చడాయి ఉత్తరాయి అన్నిట్లో సమానంగా ఉండేటువంటి వాడే యోగి. దానికి ఆదర్శమే పరమాత్ముడు భగవంతుడు. సూపర్, అల్టిమేట్ విషయాలు చెప్పారు. శేషగిరిరావు గారు, చివరగా మీ సందేశం ఏంటి సార్? శివతత్వం గురించి ఏం చెప్తారు మన ప్రేక్షకులకు? అది ఎప్పుడైనా మనం చెప్పగలిగేది ఒకటి, మీరు ఏంటంటే అన్నీ ఇందాక నుంచి అభ్యాసం అనేది ఒక ఆ భగవంతుడి మీద మనకి ఆ ప్రేమ ఉంటేనే అభ్యాసం అనేది కుదురుతుంది. వైరాగ్యం అనేది ఎప్పుడు వస్తుంది? త్యాగం ఉంటేనే వస్తుంది. అంటే నేను ఈ సక్కాన్ని నేను వదిలేయాలి అంటే నాకు దీని మీద ఒక రకమైన వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం అనేది ఏంటి? అది త్యాగమే. అంటే ఆ పైన మనకి సూక్ష్మంగా ఆలోచిస్తే అలా ఉంటుంది, బాహ్యంగా ఆలోచిస్తే ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే ఎవరికైనా సరే సందేశం రూపంలో చెప్పాలంటే దేని మీద మమకారం ఉంచుకుంటున్నావు, దేని మీద మరి అనవసరం త్యాగం పెంచుకుంటున్నావు. అంటే నువ్వు కావాల్సిన విషయాల్లో ఏమో పనికిరాని వ్యామోహానికి పోతున్నావు, మనకి అవసరమైన విషయాల్లో ఏమో
ఇది ఇప్పుడు నాది కాదని వాయిదాలు వేస్తున్నావు. నేను ఇంకా చిన్నపిల్లని ఆడికి, అందుకే మరి శంకరాచార్యులు అంటాడు, నువ్వేమో బాల్యంలో ఉన్నప్పుడంతా ఏమో ఆటలతో పాటు చేసుకున్నావు, యవనంలో ఉన్నంతసేపు ఆడవాళ్ళ చుట్టూ తిరిగావు, ఇంకా తర్వాత నీకు వృద్ధాప్యంలోకి వచ్చాక అమ్మ నాకు వయసు అయిపోయింది, నాకు శక్తి లేదంటూ కూర్చున్నావు, ఇంకా ఉపయోగం ఏముంది? రైట్. కాబట్టి ఎంత ఎర్లీగా ఈ తత్వాన్ని తెలుసుకుంటే అంత బెటర్ అని మీ సందేశం. మనకే కాదు, సమాజం కూడా ఇంకో 3 తరాలు బతుకుంటుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. మేడం, మీ సందేశం శివతత్వం పైన మీ సందేశం ప్రేక్షకులకి. శివతత్వం మీదంటే ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పినట్టు సైంటిఫిక్గా ఒక రూపం చూపించాలి వాళ్ళకి. అది చూపించినప్పుడు వాళ్ళు ఈజీగా ఈ మార్గంలోకి రాగలుగుతారు. అంటే శివుడే నువ్వు అని చూపించడమే శివతత్వం అనిపిస్తుంది. ఆ శివతత్వాన్ని నువ్వు ఎలా పొందుతావో ఇంతసేపు మనం చర్చించుకున్న మార్గాల ద్వారా దాన్ని పొందవచ్చు. శివ ఆకారంకే కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆయన సర్పం ధరిస్తారు, అది కుండలిని శక్తి మనలోనే ఉంటుంది. ఇవన్నీ మనకు ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవాలి. అది మీ సందేశం. వండర్ఫుల్. ఓకే, మీరు చివరగా మీ సందేశం. ఏ జ్ఞానం అన్నా సరే మన నిత్య జీవితానికి ఉపయోగపడకపోతే అది పుక్కెటి పురాణం అవుతుంది. కాబట్టి మనం ఇంతవరకు మనం చాలా ఆధ్యాత్మిక విషయాలను మనం తెలుసుకున్నాం. కొన్ని అర్థమై ఉండొచ్చు, కొన్ని అర్థం కాకపోయి ఉండొచ్చు, కొన్నిటితో మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ టోటల్లీ ఓకే. బట్ స్టార్ట్ సమ్వేర్, ఎక్కడో అక్కడ మొదలు పెట్టండి. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్నట్లయితే మానసిక అనారోగ్యాలు, అసలు డిప్రెషన్ అనే పదానికి ఇండియాలో ఏ భాషలోనూ ట్రాన్స్లేషన్ లేదు. అంటే మొత్తం మీద ఏదో ఒక సాధన మొదలు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి జాడ్యాల నుండి బయటపడతారు. చిన్నతనంలో ఆత్మహత్యలు చేసుకోవడాలు, పెళ్ళైన 6 నెలలకే విడిపోవడాలు, ఇలాంటి వాటన్నిటినీ తప్పించుకోవాలంటే మనసు స్థిరంగా ఉండాలి. దానికి ధ్యానము, ఆధ్యాత్మికత మించిన మార్గం ఇంకోటి లేదు. ఒక చిన్న సందేశం, ఇప్పుడు మనం శివాలయానికి వెళ్తాము, అక్కడ విభూతి ఉంటుంది, అదే ప్రసాదం. ఆ విభూతి ఎందుకు పెట్టారు మనకి? అక్కడ విభూతి నుదుట ధరిస్తాం అంటే అక్కడ ధరించినప్పుడు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుందని. నోట్లో వేస్తారు. నోట్లో ఎందుకు వేసుకుంటారు? షడ్రుచులకు కానీ ఏ రుచులకు కానీ భ్రమపడక. విభూతి అన్నది వైరాగ్యానికి గుర్తు. శ్మశానంలో ఉండే శివుడి విభూతి పూసుకొని ఉంటాడు. ఆ విభూతి ఎందుకు గుర్తు? మనకు వైరాగ్యానికి గుర్తు. అది నోట్లో వేసుకోమని చెప్తారు అక్కడ. తర్వాత గొంతుకు పెట్టుకుంటారు, నుదుటికి గొంతుకు ఎందుకు పెట్టుకుంటారు? అది పెట్టుకోవడం వల్ల, ఆ స్పర్శ వల్ల విశుద్ధి చక్రము యాక్టివేట్ అయ్యి మనం మాట్లాడే మాట మీద ఎరుక ఉండాలని. శివతత్వంలో, శివరూపంలో, శివుడు విభూతి ధరించటంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతమైన విషయాలు శివుడి గురించి, శివతత్వం గురించి చెప్పినందుకు. సో ఇదండి ఈనాటి జ్ఞాన సభలో శివతత్వం గురించి తెలుసుకున్నాం కదా. మనం ఒక ఆకారాన్ని చెప్పారు, కానీ అంతరార్థము, దాని పాయింట్ ఆఫ్ లైట్, ఇంకా ఎన్ని విషయాలు తెలుసుకున్నాం. సో చివరగా అందరి సందేశం ఏంటంటే అందులోని అంతరార్థము తెలుసుకొని చేయాలి. ఎక్కడో ఒకసారి ప్రారంభించాలి. ప్రేమ, త్యాగం కలిగి ఉండాలి. ప్లస్ ఈ శివుడి యొక్క రూపాన్ని, ఆకారంలోని అంతరార్థం తెలుసుకుని సాధన చేస్తే అద్భుతంగా హాయిగా ఉంటాము అనేటువంటి మన వక్తల యొక్క సందేశాన్ని ఆచరిస్తూ అందరూ కూడా సాధన చేస్తూ ఈ శివుడే నేను, శివోహం అనేది అర్థం చేసుకోవడానికి సాధనలు ప్రారంభించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.